మరొక కాలర్ అయితే ఉన్నారు, వెంకట్ గౌడ్ గారు. వెంకట్ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు సార్, ఇప్పుడు నాకు 2001లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఇండో సర్టిఫికేట్. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి సార్. ఇప్పుడు నాకు 2001లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది, పట్ట సర్టిఫికేట్. ఓకే. ఇక ఏమైంది, నాకు సర్పంచ్ వరదాకా నాకు చెట్లు పెట్టిండు. 4 సంవత్సరాలు తిరిగి ఆశకు వచ్చింది. ఆఖరికి వచ్చి ఎంఆర్ఓ చెప్పింది, అవి ఉన్నాయని వీళ్ళు కట్టే కనుక మేము డీజే పడినాము, మరి నీకు వేరే జాగ్రత్త ఇస్తాము, వేరే సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పింది. ఇప్పుడు ఏమన్నది, ఎవడైతే చెట్టు పెట్టిరో ఆడనే ఏ వచ్చి సర్వే ఊరు సెక్రటరీకి అది సాఫ్ చేయి మరి అని చెప్పిపోతున్నాం. మరి సార్ దానికి సర్టిఫికేట్ మాది జాగ్రత్త ప్లస్లో పెట్టింది. ఇప్పుడు మీ దగ్గర ఉండే ల్యాండ్ తీసేసుకున్నారా? లేదు, తీసేసుకోలేదు. మీ ల్యాండ్ మీ దగ్గరే ఉంది. మా ల్యాండ్ కదా సార్, మా ల్యాండ్లో చెట్టు వచ్చిన వాళ్ళకి సర్పంచ్. ఏంటండి? మా సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్లా చెట్టు పెట్టి సర్పంచ్ పడదాకా మాకు పడదాకా చెట్లు పెట్టారా? చెట్లు పెట్టినది ఏమో చెట్టు అని చెప్పి మాకు చెట్లు పెద్ద అయినాయి, ఏనికి వీల్లేదు అని ఒకటి కాగితం చెట్లు రాసి ఇచ్చారు. మీకు ఏమంటే ఆ సర్టిఫికేట్ బదులు వేరే సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. ఏం చెట్లు పెట్టారండి మీ ల్యాండ్ లో? ఏం చెట్లు పెట్టారు? ఎలాంటి చెట్లు పెట్టారు మీ ల్యాండ్ లో అంటున్నాను? అన్ని వేరే ఇప్పుడు ఊరాలు పెట్టరా సార్, అర్థమైన చెట్లు. ఇవి అవి ఎన్ని అర్థమైన చెట్లు పెట్టినా. ఓకే. మీ ఊరు సెక్రటరీయా? మా ఊరు సెక్రటరీ. ఓకే. అయితే విజయ్ గారు. సార్. ఎస్ విజయ్ గారు, నా మాటలు వినిపిస్తున్నాయి విజయ్ గారు? అంటే విజయ్ గారు, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అంటే ఈయనకు సంబంధించినటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ సెక్రటరీ వెళ్ళేసి మొక్కలు పెట్టడం జరిగింది, దానికి నేను ఏం చేయాలని అడుగుతున్నారండి. తహసీల్దార్ దగ్గర అప్రోచ్ కావాలా? తహసీల్దార్ కాకపోతే ఆర్డీఓ అయితే కలెక్టర్ దగ్గర పోవాలి. అది ఏది కాకపోతే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేయకపోతే హైకోర్టు రావాలండి. మొత్తం డాక్యుమెంట్స్ చూసి ఏం చేయగలుగుతామని చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు మీకు ఆన్లైన్లో మీకు సలహాలు కరెక్ట్గా ఇవ్వడం అనేది సాధ్యం కాదు. వితౌట్ సీయింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ మీ టు గివ్ ఎనీ అడ్వైస్. ఓకే. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అర్థమైందా సార్? అర్థమైందా? ఎల్లారెడ్డి గారు వాళ్ళ కాగితాలన్నీ చూసి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ చూసిన తర్వాతనే దాని మీద వాళ్ళకున్న గ్రీవెన్స్ ఏంటి, ఆ గ్రీవెన్స్ ఎక్కడి నుంచి ఏం చేయాలనేది మనం చెప్పగలం. మనం ఇప్పుడు ఏదో చెప్పేస్తే మాకు చెప్పినారు రాంగ్ అడ్వైజ్ అని చెప్పేసి ఓకే విజయ్ గారు. అయితే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటండి? తేడా పెద్దగా ఏం లేదండి. హిందువులలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏదైతే వివాహాలు జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా హిందువులు అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే హిందువులు కాదు, క్రైస్తవులు కానీ లేదా వేరే రిలీజియన్ల నుంచి అక్కడిక్కడ చేసుకునేటోళ్ళు ఉంటే అది వాళ్ళకి సంబంధించి అది ఉంటుంది. దాంట్లో డైవర్స్ ఉంటుంది, దీంట్లో డైవర్స్ ఉంటుంది. అయితే కొన్ని ప్రొవిజన్స్ లోపల చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ చేంజెస్ తెలుసుకొని మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు హిందువులలో లేని పదము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బెస్టియాలిటీ, గ్రౌండ్ ఫర్ డైవర్స్ బెస్టియాలిటీ అని ఉంటుంది. అంటే క్రూరంగా అమ్మాయితో ప్రవర్తించడం అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ హిందువులు లేవు, అందులో ఉంటాయి. ఇప్పుడు అది దట్ ఈస్ నాట్ పెద్ద మనకు అది సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, అది మీకు ఈ 1 hour లో సరిపోదు మీకు. అయితే మరొక కాలర్ ఉన్నారు విజయ్ గారు, శ్రీనివాస్ గారు కొత్తగూడెం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. హలో శ్రీనివాస్ గారు వినిపిస్తున్నాయండి? వినిపిస్తుందండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా నాన్నగారు పేరు మీద 15 ఎకరాల చేను ఉంది సార్. అయితే 3 రైతులకి 3 ఎకరాలు చొప్పున 9 ఎకరాలు అమ్మింది సార్.
అయితే దాని గురించి మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్పలేదు. అయితే ఒకసారి ఆ ఊరికి పోతే నేను విఆర్ఓ గారు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పహాణి చూపించి ఇంకా మీకు 8 ఎకరాలు వస్తుందండి కొలిపేయండి అని చెప్పింది సార్. అది చట్టబద్ధంగా ఎట్లా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చెప్తారా సార్? అంటే ఇప్పుడు మీ నాన్నగారు అమ్మినప్పుడు మీరు మేజరా మైనరా అండి? నేను మైనర్ సార్. నేనైతే మీరు మైనర్. ఆ. ఎప్పుడు అమ్మారండి ఇది ల్యాండ్? అది 60 years బ్యాక్ సార్ అమ్మింది. 60 years బ్యాక్. మరి అప్పటి నుంచి మీరు అంటే కేసు అలాంటిది ఏమి వేసుకోలేదండి? అంటే మాకు అలా విషయాలు ఏం తెలియదు. మా నాన్నగారు ఏం చెప్పలేదు సార్. ఎందుకో ఒకసారి అట్లా ఊరికి పోతే విఆర్ఓ గారు మాకు చెప్పింది అనమాట. పాయింట్ కూడా చూపించిండు. అయితే మా నాన్నగారి పేరు మీదనే ఉంది అది పట్ట. మా నాన్నగారి పేరు మీదే ఉంది ఇప్పటికీ. మీ నాన్నగారి పేరు మీదే ఉంది పట్ట ఇప్పటికీ? ఉందండి. కానీ పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నారు? ఉన్నారు సార్. అయితే విజయ్ గారు, ఎస్, ఇప్పుడు ఒక పర్సన్ పొజిషన్ లో వాళ్ళు లేరు, డాక్యుమెంట్ మాత్రం వాళ్ళ పేరు ఉంది అంటారు, అంతే కదా? అవును. సింపుల్ పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్ ప్రకారంగా వీళ్ళ పేర్లు ఉన్నాయి, పొజిషన్ లో మాత్రం వీళ్ళు లేరు. కానీ ఇక్కడ వాళ్ళ నాన్నగారు అమ్మినప్పుడు కూడా ఈయన మైనర్ అంటండి. ఈయనకు తెలియకుండా అమ్మడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పొజిషన్ లో వీళ్ళే ఉన్నారు. సో ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు సాదా పైనామా లాగానే ఉంటుంది. ఏదో తెల్లకాయ మీద రాసుకుంటారు వాళ్ళు, దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోయి దాన్ని అమలు పరుచుకుంటారు. ఏ జిల్లా వీళ్ళది? కొత్తగూడెం సార్. సో వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోయి దాన్ని అమలు పరుచుకోలేదు కాబట్టి అది వీళ్ళ పేరునే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, మా పేరు మీదనే ఉంది, వాడు మేము ఊరు వదిలిపెట్టిపోయినాం, వాడు కబ్జాలు ఉన్నాడు కాబట్టి మాకు పొజిషన్ ఇప్పియండి అని చెప్పేసి చెప్పుకోలేకు. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కరెక్ట్గా ఎట్లా ఈ పొజిషన్ తీసుకోవాలంటే, అది ఇప్పుడు నేను పబ్లిక్ లో చెప్తే ఆయన కేసు వీకే, ఆయన కేసు స్ట్రాంగ్ ఎట్లా చేయాలో కూడా నేను చెప్పగలుగుతాను. కానీ దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు సే. ఓకే. అయితే శ్రీనివాస్ గారు 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి? నేనేం కాల్ చేయనండి, మా లీగల్ టీం కాల్ చేస్తారండి. మీ ఇష్టం. ఎస్. అయితే ఇప్పుడు విజయ్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి భార్య లేదా భర్తకు విడాకులు కోరడానికి ఎలాంటి కారణాలు చూపించవచ్చు అంటారు? గ్రౌండ్స్లలో క్రూయాలిటీ అనేది ఒకటి ఉంటుంది. భర్త కానీ భార్య కానీ ఇద్దట్లో ఎవరైనా కూడా డైవోర్స్ కావాలంటే మొదటి గ్రౌండ్ క్రూయాలిటీ, మేజర్గా. క్రూయాలిటీ అంటే ఏంది? క్రూయాలిటీ అనే పదం ఏంది అనేది, ఏది క్రూయాలిటీ అనేది ఎక్కడో నిర్వర్తించలే చట్టంలో, కానీ జడ్జిమెంట్ లాస్ ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క దగ్గర క్రూయాలిటీ, హింస చేయడం అనేది దేని సందర్భంగా దానికి చెప్పబడ్డది క్రూయాలిటీ. రెండోది, భర్త కానీ భార్య కానీ 2 సంవత్సరాలు సపరేట్గా ఉండి ఎటువంటి కారణం లేకుండా ఉన్నట్టయితే డైవోర్స్కి అడగవచ్చు. తర్వాత భార్య కానీ భర్త కానీ మతాంతరీకరణ జరిగితే కూడా డైవోర్స్ అడగవచ్చు. లేదా ఇంప్రిజన్మెంట్ అయితే 2 years ఇంప్రిజన్మెంట్ అయితే కూడా అడగవచ్చు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు అక్రమ సంబంధము కలిగి ఉన్నారు అని కనుక ప్రూవ్ చేసుకోవాలంటే కూడా భర్త జీవించి తనతో కాకుండా వేరేలతో సంబంధం పెట్టుకున్నట్టయితే, లేదా ఇంకొక వివాహం చేసుకున్నట్టయితే కూడా డైవర్స్ అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో మేజర్ ఇష్యూ వచ్చేసి ఏమిటంటే, ఈ క్రూయాలిటీ అనేది చాలా గ్రౌండ్స్ ఉంటుంది అండి. భార్య భర్త కానీ కొట్టడం, తిట్టడం, హింసించడం, వండి పెట్టకపోవడము, లేకపోతే ఈయన తాగొచ్చి కొట్టడం, తర్వాత కట్నం గురించి వేధించడం, ఇవన్నీ కూడా హింస కిందకి వస్తాయి. ఇది కాకుండా మళ్ళీ గృహ హింస చట్టం వేరే ఉన్నది, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ విత్ రిగార్డ్ టు ది డైవర్స్ ఈజ్ కన్సర్న్, ఈ క్రూయాలిటీ మేజర్ గ్రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉన్నాయి కదా, మతాంతరీకరణ జరగడం, భర్త భార్య సన్యాసం తీసుకోవడం,
ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఎస్ విజయ్ గారు, మనతో మాట్లాడేందుకు మరొక కాలర్ అయితే ఉన్నారు, అహ్మద్ గారు హైదరాబాద్ నుంచి. అహ్మద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏంటండి? మేడం మాది ల్యాండ్ సమస్య ఉంది మేడం. విజయ్ గారు ఉన్నారండి, మేడం లేరు, ఈరోజు మాలతి గారు లేరు. నమస్తే సార్. ఎస్, ఇష్యూ ఏంటో చెప్పండి. ల్యాండ్ సమస్య ఉంది సార్ మాది. మ్మ్. అయితే ఓకే ఓకే సార్, ఓకే. ఎస్, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం. అయితే మా తాతల ముత్తాతల అప్పుడు 40 ఎకరాల భూమి ఉంది సార్ మాది. మ్మ్. అయితే ఇప్పుడు భూమి వాల్యూ పెరిగిందా సార్? మ్మ్. ఇప్పుడు మా పాలైన మా మీద కేసు ఇచ్చాడు, నలుగురు మీద. మ్మ్. మాకు వాటా తక్కువ ఉంది, భూమి వాటా తక్కువ ఉంది, మీకు ఎక్కువ ఉందని కేసు ఇచ్చాం. అయితే 4 ఫాదర్స్ అప్పుడు పంచుకున్న భూమిది. మ్మ్. అదే దాని విషయం మీద మాట్లాడదామని. మరి ఎట్లా ఇది కేసు అని నడుస్తుందా అని. ఇప్పుడు అహ్మద్ గారు, అంటే మీ నాన్నగారికి ఇది వారసత్వ భూమా, లేకపోతే మీ నాన్నగారు సంపాదించిందా? వారసత్వ భూమి సార్. మీ నాన్నగారు అన్నదమ్ములు పంచుకున్నారు. మా నాన్నగారి కంటే ముందు మా తాత వాళ్ళు పంచుకున్న భూమి సార్ అది. మీ తాత వాళ్ళు పంచుకున్న భూమి. మా తాత వాళ్ళ నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు ఎవరి పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా అండి? రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ ఆల్రెడీ. మ్యూటేషన్ చేయించుకున్నారా? అంతా అయిపోయింది. అయితే పట్టా పాస్బుక్లు అన్ని వచ్చినాయి. ఓకే, అయితే విజయ్ గారు, ఎస్, అంటే ఇప్పుడు తాతల దగ్గర నుంచి పంచుకున్న వారసత్వ భూమిని అప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మ్యూటేషన్ అయిపోయి అన్నీ అయిపోయినా కూడా ఇప్పుడు పట్టా పాస్బుక్లు అనే వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ భూమి ధరలు పెరిగాయని చెప్పేసి మళ్ళీ మాకు తక్కువ ఉంది ల్యాండ్, మీకు ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఇలా పంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటారా? సార్, పార్టీషన్ డీడ్ ఏదైతే ఉన్నదో అది అందరి ఏమోగా రిజిస్టర్డ్ అయితే లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిమిటేషన్ కూడా ఒకటి ఉంటుంది. ఒకసారి పార్టీషన్ అయిపోయి అది రిజిస్టర్డ్ అయిపోయిన తర్వాత మీరు 12 years తర్వాత మళ్ళీ కావాలంటే ఏ కూడా అడగచ్చు. అంటే కేవలం కొలతలు సరిగ్గా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 ఎకరాలు రాసుకున్నారు, కానీ మీరు 4.5 ఎకరాల్లోనే ఉన్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ కొలత చేయించి 5 ఎకరాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ నేను కొత్తగా పంచాలన్నప్పుడు దాంట్లో ఏమైందంటే పార్టీషన్ జరిగేటప్పుడు కొన్ని వాల్యూ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ల్యాండ్స్కి వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కల్టివేబుల్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ పంట పండుతుంది కాబట్టి ఆ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కొన్ని రాళ్ళు రప్పలు దాంట్లో ఏం పంట ఉండదు, ఏం ఉండదు. సో ఆ ల్యాండ్ అప్పుడు ఏమైందంటే ఒకరికి ఎక్కువ ల్యాండ్ ఇచ్చి ఇంకొకరికి ఏదైతే ఫర్టైల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఏదో తక్కువ ఇస్తారు. కానీ కాలక్రమంలో ఏమవుతుంది, ఆ రాళ్ళు రప్పల ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది, అది ప్లాట్లకు దేనికో. ఈ ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి పెద్ద వాల్యూ ఉండదు, అంత బుడిదలు ఉంటాయి, దాన్ని అమ్ముకోవడానికి రాదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తుంది. సో దానికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. లిమిటేషన్ తర్వాత నువ్వు కాదని లేదు. ఒకటి, 2 ఏదైతే నువ్వు సంతకాలు పెట్టినావు, ఫ్రాడ్ రెంట్ పెట్టినారు, మోసం చేసి పెట్టించినారు, లేదా నా సమ్మతితో లేదు అని అటువంటి ఏమైనా కావాలంటే లిటిగేషన్ పెట్టుకోవచ్చు తప్ప అదర్వైజ్ యూ కెనాట్. ఎస్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ మామూలుగా మనం ఏంటంటే భూములు కానీ లేకపోతే మనం ఫ్యామిలీ ఇష్యూస్ కానీ చాలా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇందాక మన కాల్ చేసినట్టు ల్యాండ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. దానికి గల కారణాలు రకరకాలు ఉండొచ్చు, భూముల ధరలు పెరగడం కానీ ఇంకొకటి కానీ. ఏది ఏమైనా న్యాయబద్ధంగా ఉండండి, న్యాయ ప్రకారం నడుచుకోండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.